ఆదికాండం 24లో యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. అన్ని విషయములలో అంటే దేవుడు అతనికి 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు, సంతానం లేకపోతే 100వ ఏట సంతానం ఇచ్చి ఉన్నాడు. అబ్రహాముకి లోటుగా ఉన్నది సంతానము. శ్రేష్టమైన ఇస్సాకుని దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చి ఉన్నాడు. అలాగే దావీదు విషయంలో కూడా దేవుడు గొర్రెలు కాసుకునే దావీదుని ఒక రాజుగా చేసి ఉన్నాడు. దేవుడిని ఆ యొక్క దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామంలో నీవు కూడా ప్రార్థన చేసినట్లయితే విశ్వాసంలో తొలగిపోకుండా నిరీక్షణ కలిగి, దేవా నీవు నా కుటుంబం అన్ని విషయాల్లో ఆశీర్వదించు అని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు. అన్ని విషయాలలో దావీదు వలె నిన్ను కూడా హెచ్చించునుగాక.